కొళికల సంజీవనం అమోఘ లీలల సారం లీలా మానుష చరితం సచ్చరితం సాయి చరితం. ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సచ్చరితం మానస సరోవరంలో తేలియాడుతున్న కొద్దీ మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. శ్రీ సాయి సచ్చరితను మనము లీలా స్వరూపంగా మనం భావిస్తాం. ఈ సచ్చరితలో ఉన్నటువంటి లీలలన్నీ కూడా ఆ రోజు భక్తులకు జరిగినటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు. మరి మనం ఆ లీలలను మనం పారాయణ చేస్తే, ఆ లీలలను చదివితే ఎందుకు ఆనందం కలుగుతుంది? ఎందుకు ఆనందం కలుగుతుందంటే ఇది చాలామందికి మన మనసుకు కూడా తెలియదు. మనకు ఎటువంటి గొప్ప పాఠాన్ని, అనుభవాన్ని సచ్చరిత ఇస్తుందంటే, ఎవరికైనా సరే ఒక మంచి జరిగితే, ఎవరైనా పురోభివృద్ధిలోకి వస్తుంటే పక్కవారికి ఈర్ష్యా ద్వేషాలు వస్తూ ఉంటాయి. కానీ సచ్చరిత చదువుతున్నప్పుడు ఆ రోజు భక్తులకు బాబా చేసినటువంటి మేలు, అనుగ్రహాన్ని చూసి మన మనస్సు ఉప్పొంగిపోతుంది. ఇది దేనికి ప్రతీక? నీ అంతరంగంలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ కూడా సచ్చరితలో లీలలు వాటిని పూర్తిగా తొలగించేస్తాయన్నమాట. అంటే ఎదుటివారికి ఏదైనా మంచి జరిగితే ఓర్వనితనం నుంచి లోకమంతా కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలి, వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి, వారిలో నేను కూడా ఉండాలి అనేటువంటి ఆ మనస్తత్వం మనకు లభిస్తుంది. శ్రీ సాయి సచ్చరిత చదివినప్పుడు ప్రతిసారి కూడా ఒక్కొక్క భక్తుడికి జరిగినటువంటి లీల, లేదా ఆ భక్తుడు బాబా చేత రక్షించబడ్డటువంటి తీరును మన మనస్సు ఎంతగా ఆస్వాదిస్తుందంటే, ఆ భక్తుడి యొక్క అదృష్టాన్ని మనము కొనియాడుతాము, బాబా యొక్క గొప్పతనానికి ముగ్ధులమైపోతాం. బాబా ఎక్కువగా తన వద్దకు అమాయకులను, అజ్ఞానులను తొందరగా తన పాదాల చెంతకు తెచ్చుకుంటారు. సమాజంలో అమాయకులు బ్రతకలేరంటారు. అజ్ఞానులు, జ్ఞానం లేకపోతే అజ్ఞానులను చూస్తే అందరికీ కూడా ఒక ఈసడింపుగా ఉంటుంది. అరే వీడికి కనీసం జ్ఞానం లేదురా అని చెప్పి అటువంటి వారినే బాబా తొందరగా వాళ్ళ పాదాల వద్దకు తెచ్చుకుంటారు. ఎందుకంటే అమాయకుడు లోకంలో బ్రతకలేడు కదా. ఆ బ్రతకలేనటువంటి అమాయకుడికి సద్గురువు పాదాలు కావాలి కదా. అజ్ఞానంతో ఉన్నటువంటి ఆ జీవికి జ్ఞానోదయం కలిగించడానికి, జ్ఞానాన్ని ఇవ్వడానికి సద్గురువు పాదాలు కావాలి కదా. అందుకనే అమాయకమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు, అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్లకు అత్యంత సులభంగా సాయి చరణాలు లభిస్తాయి. జ్ఞానులు అనుకునేటువంటి వాళ్లకు అంత సుందరగా సద్గురు యొక్క సహచర్యం దొరకదు. వాళ్లకు ఇది చాలా దుర్లభమైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు మనందరము కూడా అదృష్టవంతులుగా మనం భావించాలి. అమాయక అజ్ఞానంతో ఉన్నటువంటి మనందరినీ కూడా బాబా తన వద్దకు చేర్చుకున్నారు. తన వద్దకు వెళ్ళినటువంటి భక్తుల యొక్క యోగక్షేమాలు ఏ విధంగా బాబా గమనిస్తారు. భక్తులు అడిగినటువంటి దాన్ని ఇవ్వడం మాత్రమే బాబా పని కాదు. బాబా స్వతంత్రత కలిగినటువంటి దైవం. వారి ఇష్టానుసారం వారు వ్యవహరిస్తారు. అంతేకాదు మన జీవితం కూడా వారి ఇష్టానుసారం ఉండాలనుకుంటారు. చాలామంది మనము మన ఇష్టానుసారం, మన ఆలోచనల ప్రకారం మన జీవితం ఉండాలని చెప్పి మనం అనుకుంటాం. కానీ సద్గురు చరణాల వద్దకు వచ్చిన తర్వాత వారికి అటువంటి స్వేచ్ఛ ఉండదు. వారి నిర్ణయం ప్రకారమే మన జీవితాలు ఉండాలి. అలా ఉంటేనే క్షేమంగా ఉంటాము. అదే మనకు యోగకారకమైనటువంటిది. అంతే తప్ప సద్గురు చరణాల వద్దకు వచ్చి నా ఇష్ట ప్రకారం నడవాలంటే కుదరదు. సచ్చరితలో 12వ అధ్యాయంలో ఉన్నటువంటి లీలలను చూస్తే భక్తుడి జీవితంలో భక్తుడి ప్రమేయం ఉండదు. మొత్తం కూడా బాబా సంకల్పానుసారమే జరుగుతూ ఉంటుంది. కాకా మహాజనికి షిరిడిలో జరిగేటువంటి కృష్ణాష్టమి అంటే చాలా ఇష్టం అన్నమాట. చాలామంది భక్తులు వెళ్ళి చెప్తారు, శ్రీకృష్ణాష్టమికి షిరిడిలో అంగరంగ వైభవంగా బాబా ముందు శ్రీకృష్ణ పరమాత్మకు ఊయల కడతారు, గ్రామంలో ఉన్నటువంటి బాలగోపాలులు గోపికలు వచ్చి అక్కడ నృత్యం చేస్తూ ఉంటారు,
అక్కడ జరిగేటువంటి జన్మాష్టమిని ఒక్కసారైనా చూడాలని చెప్పి అక్కడ ఉన్న వారి మిత్రులు చెప్తే ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమికి 5 రోజులు సెలవు పెట్టుకొని షిరిడీకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ జరిగేటువంటి ఆ గోకులాష్టమి సంబరాన్ని చూడాలని ఆశపడతాడు. అయితే వెళ్ళగానే బాబా అడుగుతాడు, నీ ఊరెప్పుడు మళ్ళీ వెళ్తావు అని అడుగుతాడు. ఆశ్చర్యం వేస్తుంది. అరే ఎప్పుడూ అడగలేదు బాబా నన్ను ఈ ప్రశ్న, ఎందుకు అడిగారు అనుకుంటారు. బాబా మీ ఆజ్ఞ, మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తానంటాడు. అయితే రేపే నువ్వు ప్రయాణం చెయ్యి అంటాడు. దాంతో అర్థం కాదు, అరే ఎంతో ఇష్టంగా గోకులాష్టమి రోజు ఇక్కడ ఉండాలని వస్తే బాబా నన్ను మరుసటి రోజే పంపిస్తున్నారని చెప్పి ఆ రోజు ఉదయం గోకులాష్టమి జరుగుతుంది. ఇక్కడ చూడండి, బాబా మహజని కోరికనేమి కాదనలేదు. మహజనికి ఏ ఉత్సవం అయితే చూడాలో ఆ ఉత్సవం చూపించేసిండు. ఆ రోజు తెల్లవారి గోకులాష్టమి ఉత్సవం జరిగిన తర్వాత కాకా మహజని బయలుదేరుతాడు. ఎందుకు కాకా మహజనిని అంత తొందరగా వెళ్ళమన్నాడు? కాకా మహజని కార్యాలయంలో పనిచేసేటువంటి ఒక గుమాస్తా అనారోగ్య కారణాల వల్ల సెలవు పెట్టాడు. దాంతో ఆఫీస్లో కాకా మహజని అవసరము తప్పనిసరి అయింది. కాకా మహజని షిరిడీలో ఉన్నారనేటువంటి విషయం తెలియగానే వెంటనే షిరిడీకి లేఖ రాస్తాడు యజమాని. కానీ ఆ లేఖతో ఏం సంబంధం లేదు. బాబా సర్వంతర్యామి కాబట్టి కాకా మహజని అవసరం అక్కడ ఉంది కాబట్టి కాకా మహజని వెంటనే పంపించేస్తాడు. వెళ్ళి చూసేసరికి అక్కడ యజమాని ఎదురు చూస్తూ ఉంటాడు. అరే రే నీ రాకు కోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు ఇంకో 2 రోజుల్లో వస్తావు అనుకున్నాను, వెంబడే తిరిగి వచ్చేసావే అంటే బాబా నన్ను వెంబడే వెళ్ళమన్నారని చెప్తారు. ఆ తర్వాత 2 రోజులకు కాకా మహజనికి షిరిడీ నుంచి తిరుగు ఉత్తరం వస్తుంది. అంటే షిరిడీలో అతను లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వారు మహజని అడ్రస్ చెప్తే మహజని అడ్రస్కు రీపోస్ట్ చేయబడుతుంది ఉత్తరం. ఆ ఉత్తరాన్ని చూసిన తర్వాత కాకా మహజని ఆశ్చర్యపోతాడు. అరే అసలు షిరిడీకి లేఖ చేరనే లేదు, నా అవసరం ఇక్కడ ఉంది, నేను చేసేటువంటి సంస్థ పట్ల నేను ఎంత నిబద్ధతగా ఉండాలి అనేటువంటి విషయాన్ని బాబా గుర్తించి నన్ను ఇక్కడికి పంపించారు. బాబాకు లేఖలతో ఏం పని, సమాచారంతో ఏం పని, వారి యొక్క నేత్రాలు ఎప్పుడూ కూడా ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాయి, ప్రపంచంలో ఏమి జరుగుతున్నా సరే వారికి తెలుస్తూనే ఉంటుంది అని చెప్పి కాకా మహజనికి బాబా పట్ల మరింత ప్రేమ అభిమానం పెరిగిపోతుంది. ఎందుకంటే తన యొక్క శ్రేయస్సు కోసం బాబా ఇంతగా ఆలోచిస్తారా? ఒకవేళ తన సమయానికి రాకపోతే యజమాని ఇబ్బంది పడేటువంటి వాడు, ఎప్పుడూ కూడా తన నౌకరీ చేసిన రోజులు ఈ విషయాన్ని ఎత్తిపొడిచేటువంటి వారు, నీ వల్ల నేను ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి అటువంటి మాటలు పడకుండా బాబా నన్ను ముందుగానే పంపించేశాడు. నేను ఏ ఉత్సవాన్ని అయితే చూడాలో ఆ ఉత్సవాన్ని కనులారా తిలకింపజేశాడు. నేను మిగతా 4 రోజులు అక్కడ ఉండడము అనవసరమని, ఆ అవసరం ఇక్కడ ఉందని చెప్పి బాబా గుర్తించారనేటువంటి విషయాన్ని కాకా మహజని అవగాహన చేసుకుంటాడు. ప్రతి భక్తుడి యొక్క చర్యను బాబా ఏ విధంగా సునిశ్చితంగా గమనిస్తారనేటువంటి విషయం శ్రీ సాయి సచ్చరిత మనకు చెప్తుంది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి చరిత్రను మనం అవగాహన చేసుకుంటే మనం కూడా మనం చేసేటువంటి పని పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు మనం చేసేటువంటి వ్యాపారంలోనో ఉద్యోగంలోనో ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఆ ఇబ్బంది అది మన శ్రేయస్సు కోసమే, అది కూడా మనకేదో పాఠాలు నేర్పుతుంది అనేటువంటి ఆ కోణంలో మనం ఉండగలిగితే మనకు వచ్చేటువంటి అవంతరాలను అంగీకరించడానికి మన మనస్సు ఒప్పుకోదు అస్సలు. ఎందుకంటే మనం చేసిందే సరైనటువంటిది, మనమే సరైనటువంటి దిశలో ఆలోచిస్తున్నామని చెప్పి మన మనస్సు మనల్ని మాయ చేస్తూ ఉంటుంది. కానీ మనకి ఏదైనా అవాంతరం ఏర్పడ్డదంటే, ఏదైనా వాయిదా పడిందంటే ఖచ్చితంగా దానికి ఒక కారణం ఉంటుంది. అది మన శ్రేయస్సు కోసమే బాబా దాన్ని వాయిదా వేశారు, లేకపోతే ముందుకు జరిపారు, వెనక్కి జరిపారు అనేటువంటి విషయంలో మనం ఎప్పుడూ కూడా ఇదే సమాధానాన్ని జీవితకాలం గుర్తుంచుకోవాలి. ఎందుకు, ఎలా, ఎందుకోసమైంది ఈ ప్రశ్న బాబాను ఆశ్రయించినటువంటి వారికి ఉండకూడదు. ఎందుకు, ఎలా అనేటువంటిది ఒక్క సద్గురువుకు మాత్రమే తెలుసు. ఇదే అధ్యాయంలో మరొక అద్భుతమైనటువంటి సంఘటన ఉంటుంది. బాబుసాహెబ్ దుమాల్ వకీల్ నిఫాడ్లో ఒక కేసు నిమిత్తం వెళ్తూ మధ్యలో సమయం ఉంది కదా అని చెప్పి షిరిడీలో ఆగుతాడు ఒకరోజు. ఆగి తెల్లారి కేసు, ఆ రోజు సాయంత్రం బయలుదేరితే కానీ తెల్లారి నిఫాడ్కు చేరుకోలేరు. వెళ్ళి బాబాని అడుగుతాడు, బాబా నాకు సెలవు ఇప్పించండి అంటే, లేదులే ఒక 4 రోజులు ఇక్కడ ఉండి వెళ్దువులే అని అంటాడు.
బాబా ఆ విధంగా అన్న తర్వాత ఆ రోజు ఎవ్వరూ కూడా మాట్లాడేటువంటి వారు కాదు. సరే అని చెప్పి బాబా ఎందుకు తనల్ని ఇక్కడ ఉంచారో అర్థం కాలేదు. అంతేకాకుండా మనస్సులో ఒక ఆందోళన కూడా ఉంది. నిఫాడ్ కోర్టులో కనుక ఆ రోజు తను అటెండ్ కాకపోతే తన క్లయింట్కు ఇబ్బంది జరిగితే తనకు చెడ్డ పేరు వస్తుంది. అయినా సరే బాబా అటువంటిది ఏమీ రానివ్వడు. సరే చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి ఏమీ ఆలోచించకుండా షిరిడీలోనే ఉండిపోతాడు. ఆ తెల్లారి ఆ న్యాయాధీశుడు కోర్టుకు రారు. అతను ఎప్పుడు కూడా జన్మలో భరించలేనటువంటి ఒక కడుపు నొప్పి తనను బాధిస్తుంది, దాంతో రాడు. ఈ విషయము తను బాబా దగ్గర సెలవు తీసుకొని ముంబై వెళ్తున్నప్పుడు ట్రైన్లో ఒక మిత్రుడు కలిస్తే అడుగుతాడు, మొన్న నిఫాడ్లో కోర్టులో నా కేసుకు సంబంధించి ఏమైనా వాయిదా పడ్డదా, లేకపోతే ఏం జరిగిందంటే అసలు ఆ రోజు కోర్టే నడవలేదు, న్యాయాధీశుడికి అనారోగ్యం వల్ల రాలేదు అని అంటాడు. ఆ తర్వాత మరొక 4 వాయిదాలు 4 నెలలకు పడి ఆ 4 నెలల్లో 4 న్యాయాధీశులు మారి చివరికి తన క్లయింట్కు న్యాయం జరుగుతుంది, నేరం నుంచి తను పక్కకు తప్పించబడతాడు. అట్లా బాబా చేసినటువంటి మేలు, బాబాకు సకలము తెలుసు. ఎందుకు ఒక పనిని ఆపుతారు, ఎందుకు ఒక పనిని మనం అనుకోనటువంటి దానికంటే కూడా ముందుగా చేస్తారు అంటే ఆపడం వెనకాల కూడా శ్రేయస్సు ఉంటుంది మనకు, ముందే ఇవ్వడం దాంట్లో కూడా మనకు శ్రేయస్సే దాగి ఉంటుంది తప్ప మరొకటి కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఆశించిన దానికంటే ముందే బాబా అనుగ్రహం దక్కిందనుకోండి, అసలు ఎక్కడ లేని సంతోషం ఉంటాం మనం. అదే ఆలస్యం అవుతున్నప్పుడు అసలు ప్రపంచమంతా కూడా మొత్తము నీ మీద కుంగిపడ్డట్టు, నువ్వేదో ప్రపంచాన్ని మోస్తున్నట్టు అంత బాధలో ఉంటాం. మనం అనుకోనటువంటి దాన్ని ముందుగా ఏ విధంగా అయితే బాబా అనుగ్రహాన్ని ఇస్తారో అప్పుడు ఏ సంతోషంతో ఉంటామో, మనకు ఏదైనా అనుగ్రహం లభించడానికి ఆలస్యమైనప్పుడు కూడా అంతే ఆనందంతో అంతే సంతోషంతో ఉండాలి. బాబా ఇచ్చేటువంటి దానికోసము వేదనతో ఎదురు చూడకూడదు. బాబా ఇచ్చేటువంటి దానికోసము సంతోషంగా ఎదురు చూసినటువంటి వాళ్లకు గొప్ప ఫలితం దక్కుతుంది. ఇదే ప్రాథమికమైనటువంటి సూత్రం సచ్చరిత చెప్పేది. నువ్వు ఎంతగా తపిస్తావో బాబా కోసం అంత మధురమైనటువంటి ఫలితం నీకు దక్కుతుంది. ఇటువంటి అవగాహన మనకు ఎట్లా వస్తుంది? సచ్చరితను అర్థం చేసుకొని దానిని ఎప్పుడూ కూడా మననం చేసుకుంటుంటే ఆ మననం చేసుకునేటువంటి దాంట్లో నుంచి అనేక భావాలు ఉప్పొంగుతూ ఉంటాయి. ఈ లీలలో బాబా ఎందుకు ఈ విధంగా చెప్పారు, నా జీవితంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితికి బాబా చేసేటువంటి పరిష్కారం ఎలా ఉండబోతుంది అనేటువంటి అవగాహన ఖచ్చితంగా మనకు వస్తుంది. బాబా ఎప్పుడూ కూడా తన భక్తుడి యొక్క మనస్సు ఎరిగి ప్రవర్తిస్తారు. భక్తుడి యొక్క మనస్సులో మంచి తలంపులు ఉన్నాయనుకోండి, దాన్ని ఎవరు అడ్డు వచ్చినా బాబా ప్రోత్సహిస్తారు. ఎన్ని కర్మలు అడ్డు వచ్చినా మనకి ఇవ్వాల్సినటువంటి దాన్ని లైన్ క్లియర్ చేసి ఇస్తాడు. నానాసాహెబ్ నిమోన్కరు గొప్ప మ్యాజిస్ట్రేట్ పదవిని వదిలేసి షిరిడీలో వచ్చి 2 భార్యాభర్తలు ఉంటారు. ఉదయాన్నే స్నానం చేసి బాబా దర్శనానికి వెళ్ళి అక్కడే కూర్చొని బాబాకు సంబంధించిన సేవ చేసుకొని లెండికి వెళ్ళేటప్పుడు బాబా పక్కనే నిల్చొని సేవ చేసి చావిడికి కూడా బాబాతో పాటు వెళ్ళి 2 భార్యాభర్తలు కూడా చక్కటి సేవ చేసుకుంటారు. ఒకరికంటే ఒకరికి ఎక్కువ ఇష్టం బాబా అంటే, ఒకరికి ఎక్కువ తక్కువ అని కాదు, ఇద్దరికీ కూడా ఇష్టం. బాబా కూడా ఇద్దరిని ఎంతో ప్రేమగా చూసేటువంటి వారు. ఒకసారి నానాసాహెబ్ నిమోన్కర్ భార్య బేలాపూర్ తన పుట్టింటికి వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ విషయాన్ని నిమోన్కర్కు చెప్పగానే నిమోన్కర్ అంటాడు, సరే వెళ్తే వెళ్ళు కానీ రేపు సాయంత్రం తిరిగి వచ్చే అంటాడు. నిమోన్కరు ఒక మాట చెప్పాడంటే, ఎందుకంటే సంగంనేరుకు మేజిస్ట్రేట్గా పనిచేశాడు కదా, మేజిస్ట్రేట్గా పనిచేసినటువంటి వారి దగ్గరికి ఎవరు వచ్చి ఏది అడిగినా సరే ఒకే మాట చెప్పేటువంటి వాడు. అదే ఇంకా శాసనం, ఆ రోజు ఉన్నటువంటి మేజిస్ట్రేట్ల మాట, ఆ కర్ణాల మాట అలానే ఉండేటువంటిది. భార్య దగ్గర కూడా అలానే ప్రవర్తించేటువంటి వాడు నిమోన్కర్. దాంతో భర్తకు ఎదురు చెప్పలేదు. కాకపోతే ఏమిటంటే ఆమె మనసులో ఒక కోరిక ఉంది. తెల్లారి పోలా అమావాస్య, ఆ పోలా అమావాస్య మంచిగా రైతులందరూ కూడా చక్కటి పండగ చేసుకుంటారు. అక్కడ వాళ్ళందరితో కలిసి ఉండాలని 2 రోజులు వాళ్ళందరితో, ఎందుకంటే చాలా ఏళ్ళు అవుతుంది షిరిడీకి వచ్చి, షిరిడీకి బాబా చరణాల వద్దకు వచ్చిన తర్వాత తన సంబంధీకులతో పెద్దగా బాంధవ్యాలు ఏమీ లేవు, ఎక్కడికి ఫంక్షన్స్కి అక్కడికి పోయేది లేదు, ఏదో రాక వచ్చింది అవకాశం 4 రోజులు ఉండాలనుకుంటుంది.
అయితే భర్తతో అంటుంది ఒక మాట, అయ్యా రేపు అమావాస్య రోజు తిరుగు ప్రయాణం మంచిది కాదు అని అంటుంది. అయినా పర్వాలేదు వచ్చేసేయి అని అంటాడు. సరే, భర్త ఆజ్ఞను మీరకూడదు కదా, ఆ రోజు అంత కట్టుబాట్లు ఉండేటివి. ఆ తర్వాత బాబా లెండికి వెళ్ళి వస్తున్నారు. లెండికి వెళ్ళి వచ్చేటప్పుడు పక్కనే నిమోన్కర్ ఉన్నారు, అనేక మంది భక్తులు ఉన్నారు. వెళ్ళి బాబా దగ్గర సెలవు తీసుకోవడానికి బాబాకు పాద నమస్కారం చేసి లేచి నిలబడుతుంది. అమ్మా, బేలాపూర్ వెళ్తున్నావా? వెళ్ళి నీ వాళ్ళతో 4 రోజులు అక్కడ సంతోషంగా గడిపి 5వ రోజు వచ్చేయి అంటాడు. నిమోన్కర్ పక్కనే ఉంటాడు. భర్త నిర్ణయం ఏమో రేపు సాయంత్రం వచ్చేయాలి, బాబానేమో 4 రోజులు ఉండమన్నాడు. మరి భర్త వైపు తను చూస్తుంది. చూడగానే భర్త కూడా తల ఊపుతాడు. ఎందుకంటే బాబా మాట ముందు తన మాట చెల్లుబాటు కాదనేటువంటిది నిమోన్కర్కి తెలుసు. ఆ రోజు భక్తులు అలా ఉండేటువంటి వారు. బాబాదే తుది నిర్ణయం, నా సంసార వ్యవహారం కావచ్చు. నిమోన్కరు ఇగోకి వెళ్ళవచ్చు కదా, నా సంసారము, నా భార్యకు నేను ఆజ్ఞ ఇచ్చినప్పుడు వెళ్ళాలి, నేను రమ్మన్నప్పుడే రావాలి, మధ్యలో బాబాది ఏమిటి పెత్తనం అనేటువంటిది ఉండవచ్చు కదా. పక్కకు వచ్చి చెప్పొచ్చు కదా, బాబా అలానే అంటాడు రేపు రాపో అని చెప్పొచ్చు కదా. ఆ రోజు భక్తులు ఎవ్వరూ కూడా బాబా యొక్క మాటను, వారి నిర్ణయాన్ని ధిక్కరించేటువంటి వారు కాదు. ఇవన్నీ ఎందుకు సచ్చరితలో పెట్టారు? బాబా నిర్ణయము ఎంత స్ట్రాంగో, బాబా నిర్ణయము ఎంత గొప్పదో తెలియజేయడానికే నిమోన్కర్ భార్యకు సంబంధించి బేలాపూర్ కథ ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. సచ్చరితలో ప్రస్తావన చేసినటువంటి ప్రతి కథ కూడా చాలా అపురూపమైనటువంటిది, చాలా విలువైనటువంటిది. అందులో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. బాబా భక్తులుగా మనం బాబా నిర్ణయానికే కట్టుబడి ఉండాలి. మన కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కసారి భిన్నమైనటువంటి అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. అంటే ఈ పని చేసేటువంటి విషయంలో, అక్కడికి వెళ్ళేటువంటి విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఒకే ఒక పరిష్కారం బాబా దగ్గర చీటీ వేయడం. అంతే, వెరీ సింపుల్. నాకు సాయి టీవీకి సంబంధించి కావచ్చు, వరాల సాయి మందిరంలో చేసేటువంటి కార్యక్రమాల గురించి కావచ్చు, నాకు వాహిని గారికి భిన్నాభిప్రాయాలు వచ్చాయంటే ఒకటే పరిష్కారం, చీటీ వేయడమే. సర్వసాధారణంగా ఏకాభిప్రాయంతో ఉండడానికి ప్రయత్నం చేస్తాం బాబాకు సంబంధించి రెండో అభిప్రాయం వచ్చిందంటే, భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటే చీటీలు పడాల్సిందే అక్కడ. కాబట్టి కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో ఖచ్చితంగా బాబా నిర్ణయానికే మనము కట్టుబడి ఉండాలి. కాకామాజని ఎంతో ఆతృతతో వచ్చాడు, 4 రోజులు ఉందామని చెప్పి షిర్డీలో. కానీ ఏం చేశాడు బాబా? పంపించేశాడు తెల్లారే. అదేవిధంగా కోర్టులో కేసు ఉంది, వెళ్తూ షిర్డీలో కొన్ని గంటలు ఆగుదాం, ఎందుకంటే రేపు కదా కేసు అని చెప్పి కొన్ని గంటలు ఆగుదాం అన్నటువంటి దుమాలనేమో కొన్ని రోజులు ఉంచేసిండు. అదేవిధంగా భర్త హుకుం జారీ చేస్తాడు, రేపే వచ్చేయమని చెప్పి. అటువంటి నిమోన్కర్ భార్యకు 4 రోజులు ఉండి రమ్మన్నాడు. బాబా యొక్క నిర్ణయం వెనకాల పెద్ద అంతరార్థమే ఉంటుంది. కాకామాజన్ విషయంలో కూడా ఎంత గొప్ప అంతరార్థం ఉందో చూశారు కదా. అవసరం, ఉద్యోగ ధర్మం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అనేటువంటిది అక్కడ తెలియజేశారు. రెండవది, అనవసరంగా తన భక్తుడు శ్రమ పడకూడదు. నిఫాడ్ దాకా పొయ్యి రావడమే కదా, చేసేది ఏం లేదు. జడ్జి రాకపోతే వకీలు పోయి ఏం చేస్తాడు? ఎందుకు నా వాడు అంత దూరం పోయి ప్రయాసపడ్డామని చెప్పి ఇక్కడే ఉంచేశాడు. అదేవిధంగా ఎన్నో రోజులుగా ఒక ఆడబిడ్డకు తల్లి ఇంటిపైన మనస్సు లాగుతూ ఉంది. అటువంటి బిడ్డ ఎప్పుడూ కూడా దాదాపు షిర్డీకి వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా బేలాపూర్కు వెళ్ళలేదు. అటువంటి ఆడబిడ్డ అడక్కడక్క ఒక్కసారి అడిగితే భర్త పంపించకపోతే, మరి తల్లి తండ్రి అయినటువంటి సద్గురువు ఆ బిడ్డ యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటి ఆ పెయిన్ను, బాధను అర్థం చేసుకోకుండా ఉంటాడా? అట్లా అర్థం చేసుకున్నాడు. సచ్చరితలో ఉన్నటువంటి ఈ లీలలన్నీ కూడా గొప్ప ప్రబోధాలు మన జీవితాలకు. ఇవన్నీ కూడా మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి. మనము అది కానటువంటి పని కోసం పరిగెడుతూ ఉంటాం. బాబా ఏదో రకంగా ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆపితే మనం ఆగి ఇక్కడ ఉంటే ఎటువంటి ప్రయాసం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఆతృతపడి ఉరికినా సరే పనులు జరగవు. ఎందుకు జరగవంటే అదే సమయం కాదనేటువంటిది బాబా ఏదో ఒక ఇండికేషన్ మనకు తప్పకుండా ఇస్తారు. ఆ రోజు భక్తులకు బాబా పట్ల ఎంత ప్రేమ ఉండేదంటే, కాకాసాహెబ్ దీక్షితు రోజు కూడా సాయంకాలం పూటనో ఉదయం పూటనో కోపర్గావ్ నుంచి లేకపోతే రెహతా నుంచి
తలపైన బుట్టలు పెట్టుకొని పండ్లు అమ్మడానికి వచ్చేటువంటి వారు. ఆ పండ్లు అమ్మడానికి వచ్చినటువంటి వారి చెంత పండ్లన్నీ కొని బాబాకు సమర్పించేటువంటి వారు. బాబా వాటిని ఎంతో సంతోషంగా జామ పళ్ళను, అరటి పళ్ళను, మామిడి పళ్ళను మసీదులో ఉన్నటువంటి వాళ్ళందరికీ పంచేటువంటి వాడు. బాబా కూడా అప్పుడప్పుడు తమ వద్ద ఉన్నటువంటి దక్షిణ డబ్బులతోటి పండ్లు కొని పిల్లలకు, పెద్దలకు అందరికీ పంచేటువంటి వారు. బాబా ఇచ్చేటువంటి ప్రసాదం కోసం అందరూ ఎంతో ఆతృతతో ఎదురు చూసేటువంటి వారు. ఆ జామపళ్ళ బుట్ట పెట్టుకొని అమ్మడానికి వచ్చినటువంటి ఆ స్త్రీ మసీదు వరకు వచ్చిందో లేదో గంప ఖాళీ అయిపోయేది మసీద్ దగ్గరే. ఆమె ఊర్లో తిరిగి అమ్మాల్సినటువంటి ప్రయాసనే ఉండేటువంటిది కాదు. ఎందుకంటే చాలా మట్టుకు ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులతో చాలామంది పిల్లలకు కనీసం ఒక పండు కూడా తినిపించలేనటువంటి పరిస్థితి. చాలామంది డబ్బు పెట్టి పండ్లు ఎవరు కూడా కొనుక్కునేటువంటి వారు కాదు. అందుకనే బాబా తను స్వయంగా కొని తన బిడ్డలకు ఇచ్చేటువంటి వారు. అంటే బిడ్డలపైన ఒక తల్లికి ఉండేటువంటి మమకారం ఎంత గొప్పదో శ్రీ సాయి సచ్చరిత ద్వారా సాయి మాత యొక్క స్వరూపాన్ని, సాయి మాత యొక్క స్వభావాన్ని మనకు సచ్చరిత దర్శింపజేస్తుంది. అట్లా ఒకరోజు తను అరటిపళ్ళు పంచుతూ ఉంటున్నారు. అరటిపళ్ళు పంచేటప్పుడు బాబా ఏం చేసేటువంటి వారో తెలుసా? అరటిపండును ఒలిచి లోపల పండును వాళ్ళకిచ్చి ఆ తొక్కను బాబా తినేటువంటి వారట. అక్కడ అందరికీ ఆశ్చర్యం అన్నమాట. బాబా ఒకరోజు ఇట్లా అరటి పండ్లు పంచుతున్నటువంటి సందర్భంలో నాసిక్ వాసి అయినటువంటి ఒక బ్రాహ్మణుడు వస్తాడు. అతని ఇంటి పేరు మూలే, కాబట్టి అతన్ని మూలే శాస్త్రి అని చెప్పి పిలుస్తారు. అతనికి హస్త సాముద్రికంలో గొప్ప విద్య తెలుసు. అతను ఏమనుకుంటాడంటే షిరిడీకి వచ్చాడు కదా, బాబా సత్పురుషుడు అని తెలుసు. కాకపోతే ఏంటంటే ఆ బాబా పకీరు వేషధారణలో ఉండడంతో బాబా ముసల్మాను కాబట్టి అతడు పరమాత్మ స్వరూపం కాదు, ఒక సాధారణమైనటువంటి మనిషి అనేటువంటి భావంతో ఉంటాడు. దాంతో ఆయన ఏం చేస్తారంటే బాబా యొక్క చెయ్యి హస్త సాముద్రికం చూడాలని చెప్పి అనుకుంటాడు. బాబా ముందు చెయ్యి చేస్తాడు. బాబా మీ హస్తాన్ని ఇవ్వండి, హస్త సాముద్రికం చూస్తానంటే బాబా 4 అరటి పళ్ళను చేతి నిండా తీసుకొని అతని చేతిలో పెట్టేసి చేతిని వెనక్కి తీసేసుకుంటారు. ఇక లాభం లేదు, బాబా ఒప్పుకోవట్లేదని చెప్పి బాబా హస్త సాముద్రికం చూసేటువంటి దాన్ని వదిలేస్తాడు. ఇంకా ఇక్కడ హేమాడ్ పంత్ దీనికి సంబంధించి ఒక చక్కటి మాట రాస్తారు. జీవిత పర్యంతము పరమేశ్వరుని కొరకు శరీరాన్ని అరగదీసినట్టి వారికి సకల కోరికలు తీరి సద్భక్తులకు తల్లి తండ్రి అయిన సాయి మహారాజుకు హస్త సాముద్రికం ఏమీ అవసరం. సాయిబాబా యొక్క వైరాగ్యాన్ని, హస్త సాముద్రికంలోని వారి విముఖతను చూసి మూలే శాస్త్రి తన చేతిని వెనక్కు తీసుకున్నాడు. పరమాత్మ యొక్క హస్త సాముద్రికాన్ని ఎవరు చూడగలుగుతారు? అట్లా మూలే శాస్త్రి నిరుత్సాహపడి వెళ్ళిపోతాడు. అతడు బూటీకి ఆస్థాన జ్యోతిష్యులు లాంటి వారు అనమాట. అతనంటే బూటీకి గొప్ప గౌరవము, విద్య ఉందని చెప్పి అతన్ని గౌరవిస్తూ ఉంటారు. అయితే మరుసటి రోజు బాబా లెండికి వెళ్తూ గేరు వస్త్రాన్ని సిద్ధం చేయండి, అంటే కాషాయ వస్త్రాన్ని సిద్ధం చేయండి, ఈరోజు మేము అది వేసుకోవాలి అంటారు. బాబా దగ్గర ఉన్నటువంటి సేవకులు అబ్దుల్లా వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. బాబా ఎప్పుడూ కూడా ఆ ముతక కలర్ ఉన్నటువంటి ఆ కఫ్రీని మాత్రమే ధరిస్తారు, ఈరోజు కొత్తగా గేరు వస్త్రాన్ని ఎందుకు అడుగుతున్నారని చెప్పి సరే వచ్చేసరికి గేరు వస్త్రాన్ని రెడీ చేస్తారు. హారతికి సిద్ధమవుతుంది. మసీదు వద్ద జయ జయకారాలు మొదలుగానే బాపు సాహెబ్ జోగు హారతి పళ్ళాన్ని తీసుకొని వెళ్తూ మూలే శాస్త్రిని అడుగుతాడు, అయ్యా మరి హారతికి సమయం అయింది, వస్తారా నాతో పాటు అంటే, లేదు ఇప్పుడు నేను మడి కట్టుకొని ఉన్నాను, నేను రాను అని అంటాడు. ఎందుకంటే తన మడి కట్టుకొని ఉన్నటువంటి ఆయనకు ఆ మసీదులోకి వెళ్తే తన మడి అపవిత్రమవుతుందనేటువంటి బాధ. సరే అని చెప్పి జోగు వెళ్తారు. వెళ్ళిన తర్వాత పాదపూజ అయిపోతుంది. అయిపోయిన తర్వాత హారతి ప్రారంభించే ముందు కొత్తగా వచ్చిన బ్రాహ్మణుడిని దక్షిణ తీసుకురాపో, అతన్ని పిలువు అని చెప్పి బూటీని మూలే శాస్త్రి దగ్గరికి పంపిస్తాడు. బూటీయే స్వయంగా రావడంతో మూలే శాస్త్రికి ఏం అర్థం కాదు. ఎందుకు బాబా నన్ను దక్షిణ అడుగుతున్నాడు, ఎందుకు నన్ను బలవంతంగా రమ్మంటున్నాడు, నేను అతని వాడిని కాదే అని చెప్పి, సరే బూటీ లాంటి వాడే వచ్చి పిలిస్తే పోకపోతే ఏం మర్యాద ఉంటుంది, బాబాకు గౌరవం ఇవ్వకపోయినా బూటీకి మర్యాద ఇవ్వాలి అనేటువంటి దాంతో మూలే శాస్త్రి ఆ మడితోటే మసీదుకి వస్తాడు. సరే అని చెప్పి మసీదు కిందనే నిల్చొని బాబా వైపు చూస్తాడు. ఆశ్చర్యం,
బాబా స్థానంలో గతించినటువంటి వారి గురువు గోలక్ స్వామి కనిపిస్తారు. అరే, నా గోలక్నాథులు ఇక్కడ ఉన్నారేమిటి? ఇదేమైనా స్వప్నమా? గతించినటువంటి వారు మళ్ళీ ఆసనం పైన కూర్చోవడం ఏమిటి అని చెప్పి చుట్టుపక్కల అందరినీ గమనిస్తే అంతా వాస్తవికతలోనే ఉంటారు. తనకేమీ అర్థం కాదు. తను ఇక కింద ఉండలేక పైకెక్కి గట్టిగా తన యొక్క గురువుకు జయజయకారాలు చెప్తూ ఉంటాడు. హారతి కంటే కూడా గోలక్నాథ్ మహారాజుకి జై అనేటువంటి ఆ శబ్దమే ఎక్కువగా వినిపిస్తుంది. అలా అని అందరితో పాటు కలిసి హారతి పాడడం ప్రారంభిస్తాడు. తను హారతి అయిపోయిన తర్వాత బాబా పాదాలకు నమస్కరించి లేచి చూసేసరికి గోలక్నాథుల స్థానంలో మళ్ళీ సాయినాథుల వారే ఉంటారు. దాంతో తనకు బోధపడుతుంది, తన గురువు శ్రీ సాయి బాబా వేరు కాదు, సత్పురుషులు ఎప్పుడూ ఒకటే, వారికి కులమత భేదాలు ఉండవు. సత్పురుషులకు వారు ఏ రూపంలోనైనా అవతరించేటువంటి స్వేచ్ఛా భగవత్ స్వరూపాలు వారు అని చెప్పి గమనిస్తాడు. తను మడి అనుకున్నటువంటిది తన మడి యొక్క ముడి బాబా పాదాలు పట్టుకోగానే విడిపోయింది. తనకు దైత్వభావం పోయింది. సాయి మహారాజు కౌశల్యాన్ని గని అతనికి ఆకలి దప్పికలు హరించకపోయాయి. తన గురువు యొక్క దర్శన సుఖం మూలేకు పరమానందాన్ని కలిగించింది. అతని మనస్సు తృప్తి చెందింది. ఆనందాశ్రువులు కారగా బాబా చరణాలకు నమస్కరించాడు. తన వద్దనున్న దాన్ని దక్షిణగా ఇచ్చి మరలా బాబా చరణాలపైన శిరస్సునుంచాడు. అతడి కళ్ళ వెంట ప్రేమాశ్రువులు దొరలాయి. శరీరం రోమాంచితమైంది, కంఠం మూగబోయింది, మనసులో అష్టభావాలు ఉప్పొంగాయి. నా సందేహం దూరమైంది, పైగా నా గురువు లభించాడు అని చెప్పి ఎంతో సంతోషంగా మూలే శాస్త్రి సాయి చరణాలకు పదే పదే కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. ఇట్లా ఎవరైతే తన పట్ల ఎక్కువగా విముఖత చూపెడతారో అటువంటి వారినే బాబా ఎక్కువగా లాగేస్తూ ఉంటాడు. ఈరోజు బాబా దగ్గరికి చేరి బాబా పట్ల కమిట్మెంట్తో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా ఎవరంటే ఫస్ట్ బాబా పట్ల విముఖత కలిగినటువంటి వారే. షిరిడీకి ఒక మమలత్దారి యొక్క స్నేహితుడు డాక్టర్ వస్తాడు. అసలు నేను బాబాకు నమస్కరించిన అతను ముసల్మాను, నేను అసలు నా ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తి, నేను నా నీలివేగ శ్యాముడికి తప్ప వేరెవరికి ఎవరికి నమస్కరించను, వారి పాదాలు పట్టుకొని అంటాడు. వెళ్ళి మసీదుకి వెళ్ళి బాబాను చూడగానే సాక్షాత్తు నీలివేగ శ్యాముడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. శ్రీరామచంద్రమూర్తి యొక్క దర్శనం అవుతుంది. ఆ తర్వాత బాబా చరణాలను వదిలి వెళ్ళాలనిపించట్లేదు. బాబాలో శ్రీరామచంద్రమూర్తిని చూసిన తర్వాత ఎందరో తపస్సులకు, ఎందరో సిద్ధపురుషులకు లభించినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క సజీవ సాక్షాత్కారం నాకు షిరిడీలో లభించిందని చెప్పి ధన్యత్వాన్ని సాధించుకుంటాడు తన జీవితానికి. ఈ విధంగా బాబా భక్తుల యొక్క జీవితాలను తరింపచేస్తాడు. ఈరోజు మన జీవితాలను తరింపచేయడానికి కూడా అద్భుతమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఈ చరితామృతాన్ని మనకు అందించారు. సాయి సచ్చరితలో 13వ అధ్యాయము ఎంత అద్భుతమైందంటే, ఎవరి కర్మతంత్రం అయితే బలపడుతుందో, ఎవరైతే కర్మల పాశానికి చిక్కారో అటువంటి వారి యొక్క కర్మల పాశాన్ని మొత్తం నేను తొలగిస్తాను అనేటువంటి అద్భుతమైనటువంటి కథ ఇందులో ఉంటుంది కదా. భీమాజీ పాటిల్ యొక్క కథ ఎంత గొప్పది. కర్మపాశానికి బందీ అయినటువంటి భీమాజీ పాటిల్ను బాబా ఎంత సునాయాసంగా ఆయనను అందులో నుంచి తప్పిస్తాడు. నానాసాహెబ్ చందోర్కర్ చెప్పినటువంటి ఒకే ఒక మాటను పట్టుకుంటాడు, బాబాని క్షయరోగాన్ని ఏంది మాయరోగాన్ని కూడా తగ్గిస్తాడని చెప్పి. ఆ ఒక్క మాటతోటి, అంతేకాదు ద్వారకామయిలోకి వెళ్ళి బాబాను చూసిన తర్వాత తను బ్రతుకుతాడనేటువంటి విశ్వాసం బలంగా భీమాజీ పాటిల్లో కలుగుతుంది. దాంతో ఆ ఒక్క విశ్వాసంతో భీమాజీ పాటిల్ బ్రతికేస్తాడు. బాబాను చేరినటువంటి మనందరము కూడా ఈరోజు ఏదో డబ్బుంటేనో, పేరుంటేనో, ప్రఖ్యాతి ఉంటేనో, గౌరవం ఉంటేనో, ఇంకోటి ఉంటేనో మనం బ్రతకట్లేదు. మనందరికీ కూడా ఇంధనం ఏమిటో తెలుసా? విశ్వాసం. బాబా అనేటువంటి ఈ తోడు మనకు ఎప్పుడూ ఉంటుంది. అనేక ఆటుపోట్లలో, కష్టాలలో, సుఖాలలో మనకు ఆయన తోడు ఉంటారనేటువంటి విశ్వాసం. ఆ విశ్వాసంతో భీమాజీ పాటిల్ యొక్క రోగ నివారణ జరిగింది. అదేవిధంగా తనకు బాబా చేసినటువంటి మేలుకు భీమాజీ పాటిలు
తన ఇంటి దైవమైనటువంటి సత్యనారాయణ స్వామి స్థానంలో బాబాను సత్యనారాయణ స్వామిగా ఉపాసన చేసుకొని సాయి సత్యవ్రతాన్ని ప్రారంభిస్తారు. ఈసారి సచ్చరిత ఆవిష్కృతమైనటువంటి రోజు మే 19 ఒక సుదినం. ఆ రోజు మోహిని ఏకాదశి. మోహిని ఏకాదశితో పాటు మనందరికీ కూడా తెలుగువారికి ఎంతో ఇష్టమైనటువంటి సత్యమైనటువంటి సత్యదేవుడు శ్రీ అన్నవరపు సత్యనారాయణ స్వామి కళ్యాణం జరిగేటువంటి రోజు కూడా మోహిని ఏకాదశి. ఆ రోజు చాలా పరమ పవిత్రమైనటువంటిది. ఆ రోజు వరాల సాయి మందిరంలో అంగరంగ వైభవంగా సచ్చరిత ఆవిష్కృత దినోత్సవం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. దానికి మీరందరూ కూడా వచ్చి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని బాబా యొక్క కృపకు సచ్చరిత పట్ల మీకున్నటువంటి ప్రేమను తెలియజేస్తారని చెప్పి కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. అక్షర గుళికల సంజీవనం అమోఘ లీలల సారం